హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనకి ఏ సమస్య వచ్చినా ఇంటర్నెట్ సెర్చ్ చేసి ఆ సంగతి పూర్తిగా తెలుసుకుంటాం. కానీ మన ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సమస్య వచ్చినా ఖచ్చితంగా డాక్టర్నైతే సంప్రదించాలి. వేరే ఆప్షన్ అనేది ఉండదు. వయసు పైబడే కొద్దీ మందులు కూడా కొంతమందికి సహకరించవు, ఎలాంటి రిజల్ట్ కనిపించవు. అలాంటప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఇంట్లో ఉంటే అనారోగ్య సమస్యలు వాళ్ళకి ఒకటి కాదు, రెండు కాదు, చాలా రకాల సమస్యలతో సఫర్ అవుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఈ మోకాళ్లలో గుజ్జు అరిగిపోవడం, వాళ్ళంతట వాళ్ళు నడవలేకపోవడం, కనీసం బాత్రూమ్ కి వెళ్లాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ అవ్వడం మనం చూస్తూ ఉంటాం. అందుకని వారి కోసం ఖచ్చితంగా ఒక హెల్పర్ అయితే ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా వయస్సు పైబడ్డ వాళ్ళు అంటే కనీసం 60, 65, 75 లేదా 80 ఏళ్లు వచ్చిన వాళ్ళకైనా సరే ఈనాటి వీడియోలో చెప్పబోయే కొన్ని ఫుడ్స్ ని గనక మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే ఈ మోకాళ్ల సమస్య చాలా వరకు నయం అవ్వడం మాత్రమే కాదు, వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతారు, ఎవరి సహాయం లేకుండా. ఇవి అంత అద్భుతంగా వయస్సుతో నిమిత్తం లేకుండా మోకాళ్లలో సత్తువను తిరిగి అందించగల శక్తివంతమైన ఫుడ్స్ ఇవి. మరి ఏంటి ఆ పవర్ఫుల్? అవి ఎలా తీసుకోవాలి? ఎముకలకి ఎలాంటి ఉపయోగాలుంటాయి? ఎముకలకు ఎలా బలం చేకూరుతుంది వాటి వల్ల అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో చూద్దాం. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మా దగ్గర చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా. కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. 2025 సంవత్సరంలో టోక్యో జెరియాట్రిక్ ఇన్స్టిట్యూట్ చేసిన పరిశోధనలో 75% ముసలి వాళ్లలో ఎముకల క్షీణత ఉన్నట్టు తేలింది. దీనికి ప్రధాన కారణం సరైన పోషకాహారం అందకపోవడం వల్ల. మరి ఈ ఎముకలకు సంబంధించి సూపర్ ఫుడ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయండి. వాటి గురించే ఈనాటి వీడియోలో చూద్దాం. ఇలా ఎముకలకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని తింటూ ఉంటారు. ఇవి బలాన్నిస్తాయని నమ్ముతారు తప్పించి ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచి జరుగుతుంది అనే డీటెయిల్స్ తెలుసుకోకుండా డ్రై ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కానీ ఏ కాంబినేషన్ లో ఎలా తీసుకోవాలి అనే డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. మొదటి టిప్ వచ్చి నానబెట్టిన మెంతులు, నానబెట్టిన వాల్నట్స్. ఈ రెండు ఎంత పవర్ఫుల్ గా ఎముకలకు బలాన్నిస్తాయి అంటే ఇంతవరకు ఎవరు ఈ కాంబినేషన్ తిని కూడా ఉండరేమో, అంత అద్భుతమైన కాంబినేషన్ ఇది. నానబెట్టిన మెంతులు మరియు వాల్నట్స్ ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవడం మాత్రమే కాకుండా కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. వాల్నట్స్ లో కాల్షియం, మెగ్నీషియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముక సాంద్రతను పెంచి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. మెంతుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు మరియు వాపును తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. రాత్రంతా నానబెట్టడం వల్ల వాల్నట్స్ లోని ఫైటిక్ యాసిడ్ తగ్గి కాల్షియం వంటి పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది. మెంతులు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడి విరిగే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకల దృఢత్వానికి సహాయపడతాయి. ఒక గ్లాస్ వాటర్ లో 1 స్పూన్ మెంతులు, 2 వాల్నట్ వేసి రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే ఈ వాటర్ తాగి ఆ తర్వాత ఈ మెంతులను, వాల్నట్స్ ని చక్కగా నమిలి తినాలి. ఈ కాంబినేషన్ అమృతంలా పనిచేస్తుంది ఎముకలకు. రెండవ కాంబినేషన్ నల్ల నువ్వులు మరియు ఎండు ద్రాక్ష. ఎముకల ఆరోగ్యానికి, బలానికి అద్భుతమైన సహజ సిద్ధమైన ఆహారాలివి. నల్ల నువ్వుల్లో పాల కంటే 8 రెట్లు ఎక్కువ కాల్షియం ఉండగా ఎముకల ఖనిజీకరణకు సహాయపడుతుంది. వీటిని క్రమంగా తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరిగి కీళ్ల నొప్పులు, ఆస్టియోపోరోసిస్ సమస్యలు తగ్గుతాయి. నల్ల నువ్వుల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఎండు ద్రాక్షలో ఉండే బోరాన్ మరియు పొటాషియం ఎముకల సాంద్రతను పెంచుతాయి. ఎముకలు పెళుసుబారకుండా కాపాడుతుంది. ఎండు ద్రాక్షలో ఉండే ఖనిజాలు కాల్షియంను శరీరం బాగా గ్రహించేలా చేస్తాయి. దాంతో ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది. రాత్రిపూట ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నల్ల నువ్వులు వేసి నానబెట్టండి. మరొక గిన్నెలో 8 నుంచి 10 వరకు ఎండు ద్రాక్షాలను వేసి విడివిడిగా నానబెట్టండి. ఉదయాన్నే వీటిని చక్కగా తిని ఆ వాటర్ కూడా తాగేయండి. అద్భుతం జరుగుతుంది. ఎముకలు చాలా బలంగా తయారవుతాయి. మూడవ కాంబినేషన్ గా అవిసె గింజలు, ఖర్జూరాలు. అవిసె గింజలు మరియు ఖర్జూరాలు ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైన పోషకాహారం. ఇవి ఎముకలను బలోపేతం చేయడానికి, కీళ్ల నొప్పులను తగ్గించడానికి
మరియు కాల్షియం లోపాన్ని నివారించడానికి సహాయపడతాయి. ప్రతిరోజు 1 లేదా 2 చెంచాల అవిసె గింజల పొడి మరియు 2 లేదా 3 ఖర్జూరాలు తీసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. ఖర్జూరంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం మరియు ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణానికి మరియు బలానికి హెల్ప్ అవుతాయి. అవిసె గింజల్లోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎముకల క్షీణతను నిరోధించి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. ఈ రెండింటి కలయిక ఎముకలను బలోపేతం చేసి విరిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని నీళ్లలో 1 స్పూన్ అవిసె గింజలు, 2 సీడ్ తీసేసిన ఖర్జూరాలను నానబెట్టుకుని ఉదయాన్నే బ్రష్ చేసిన తర్వాత ముందుగా నీటిని తాగేయండి. ఆ తర్వాత ఈ ఖర్జూరాలను, అవిసె గింజలను బాగా నమిలి తినాలి. గుర్తుంచుకోండి, పరగడుపున మాత్రమే ఇవి తీసుకోవాలి. ఈ అవిసె గింజలు, ఖర్జూరం మీరు రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే నడవలేని వాళ్లు కూడా పరిగెత్తేంత శక్తి ఎముకలకు వస్తుంది. అంత పవర్ఫుల్ కాంబినేషన్ ఇది. 4వ కాంబినేషన్ గా సఫేద్ ముస్లి మరియు బాదాం. సఫేద్ ముస్లి అంటే ఆయుర్వేదంలో నేలతాడి అని కూడా పిలుస్తారు. అలాగే తెల్ల ముసలి అని కూడా చెబుతారు. ఇది ఒక వేరు లాంటి పదార్థం. ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివి. బాదంలో ఉండే కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢంగా చేస్తే సఫేద్ ముస్లి ఎముకల సాంద్రతను పెంచి కీళ్ల నొప్పును తగ్గించడంలో సహాయపడుతుంది. బాదంలో అధిక మొత్తంలో ఉండే కాల్షియం ఎముకల నిర్మాణానికి, బలానికి అవసరం. సఫేద్ ముస్లి ఎముకల సాంద్రతను పెంచడం ద్వారా వయస్సు పెరిగే కొద్దీ వచ్చే ఎముకల బలహీనతను తగ్గిస్తుంది. రాత్రిపూట 4 లేదా 5 బాదం గింజలను, సగం టీ స్పూన్ సఫేద్ ముస్లి పొడిని గోరువెచ్చని పాలు లేదా నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. 5వ కాంబినేషన్ గా తామర గింజలు మరియు సోంపు. రాత్రిపూట గనక మీకు కాళ్ల నొప్పి ఎక్కువగా ఉన్నా, తిమ్మిర్లు ఎక్కువగా ఉన్నా ఈ కాంబినేషన్ అద్భుతంగా పనిచేస్తుంది. మఖానా మరియు సోంపు ఎముకల ఆరోగ్యానికి అద్భుతమైన ఆహారంగా చెబుతారు. మఖానాలో ఉండే అధిక కాల్షియం, మెగ్నీషియం ఎముకలను దృఢపరుస్తాయి. సోంపులో ఉండే ఖనిజాలు ఎముకల సాంద్రతను పెంచడంలో సహాయపడతాయి. రోజువారీ ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. మఖానాలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకల నిర్మాణానికి మరియు బలానికి చాలా అవసరం. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, ఫాస్ఫరస్ కూడా ఇందులో ఉంటాయి. ఎముకల సాంద్రతను పెంచి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. సోంపులో కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు విటమిన్లు ఉంటాయి కాబట్టి ఎముకలు చాలా దృఢంగా ఉంటాయి. అంతేకాదు ఎముకల్లో వాపును తగ్గించి కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. 1 గ్లాస్ వాటర్లో 10 నుంచి 12 తామర గింజలు, 1 స్పూన్ సోంపు వేసి రాత్రంతా నాననివ్వండి. ఉదయాన్నే పరగడుపున ఆ వాటర్ తాగి ఆ గింజలను తినేయండి. ఈ కాంబినేషన్ నరాలకు మంచి టానిక్ లాగా పనిచేస్తుంది. అంతేకాదు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఏజింగ్ రీసెర్చ్ లో తామర గింజలు మరియు సోంపు క్రమం తప్పకుండా తీసుకునే వృద్ధుల్లో 80% చాలా మంచి నిద్రను కలిగి ఉన్నారని పరిశోధన వెల్లడించింది. కాబట్టి ఇది కేవలం ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్లకు మాత్రమే కాదండి, చాలా మంచి నిద్ర కూడా శరీరానికి అందిస్తాయి ఈ సూపర్ ఫుడ్స్. మరి ఈ 5 కాంబినేషన్స్ ని తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు షుగర్ గానీ మరేదైనా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే మీ డాక్టర్ ని ముందుగా సంప్రదించి ఈ కాంబినేషన్స్ ని ఎలా తీసుకుంటే మీకు బెనిఫిట్స్ అందుతాయో ఒకసారి చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది. మీకు షుగర్ గానీ, బీపీ గానీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోతే నిరభ్యంతరంగా ఈ కాంబినేషన్స్ ట్రై చేయండి. ఎముకలకు సంబంధించిన సమస్యలు అద్భుతంగా నయమవుతాయి. మీ ఎముకలు దృఢంగా, బలంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.